శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని నిమ్మలపరచునుగాక, నెమ్మది కలగచేయునుగాక, తన శాంతి తన సమాధానంతో ఈ హృదయాలు నిండుగా నిండుకొనుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాయన మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశానికి వందనాలు. లైవ్లో ఎవరైతే నాయన పార్టిసిపేట్ అవుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. రోగులను స్వస్థపరచండి. దుఃఖంలో ఉన్నవారిని, ఒంటరిగా ఉన్నవారిని, వేదనతో బాధపడుతున్న వారిని, ఆర్థిక సమస్యలు, అప్పులు ప్రభా, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు, నెమ్మది లేకపోవటం, మరి జీవితాల్లో ఏ సమస్య చేతైతే బాధపడుతున్నారో నాయన ఆ సమస్యలన్నీ క్రీస్తు యేసు నామములో దూరము చేయండి ప్రభా. మీ సమాధానముతో వారిని నింపండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి అయ్యా. మమ్మను ఈ పరిచయని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఆ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా నాయన విజ్ఞాపన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సమాధానము, నెమ్మది, మంచి ఆరోగ్యమును కలిగచేయండి అయ్యా. మరి ఆటంకాలన్నీ, చీకటి, భయము, వ్యాధి, బలహీనతలు ప్రభా, అనారోగ్య సమస్యలు యేసునామములో తొలగించండి నాయన. ప్రత్యేకంగా ఈ పరిచయను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సిస్టర్ని, ప్రతి బ్రదర్ని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, మరి కలిగిన సమస్తాన్ని ఈ పరిచయలో మీరు చేస్తున్న మేళ్ళకై వందనాలు. మా ప్రార్థనలు, మా మనవులు, మా కన్నీటి వేదన చూచి అనేక అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నారయ్యా. అందుకు వందనాలయ్యా. మరి జీవితంలో ఏది కావాలో, ఏది అవసరమో, ఏది అక్కరగా ఉండి మరి బాధపడుతున్నారో ప్రభా, వారి అవసరతల అక్కర్లన్నీ క్రీస్తు యేసు మహిమలో తీర్చబడునుగాక. సంఘాలు దీవించండి. వ్యక్తిగతంగా వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. పాస్టర్స్ని నాయన, దేశమును ప్రభా, రాష్ట్రమును నాయన, జరుగుతున్న ఎన్నో భయంకరమైన సంభవాల్ని చూస్తున్నాం. అవన్నీ సద్దుమణిగి మీకు అనుకూలమైన దేశముగా, మీకు అనుకూలమైన రాష్ట్రముగా తండ్రి, మీ దృష్టికి అనుకూలమైన పరిపాలన మా దేశంలో జరుగునట్లుగా మా దేశాన్ని స్వస్థపరచండి, రక్షించండి నాయన. అలజడులు, అల్లర్లు తొలగించండి. శాంతి సమాధానముతో నింపండి, మేలుతో నింపండి. గొప్ప కార్యములు చేయండి అయ్యా. రోగగ్రస్తులను, పడక మీద ఉన్నవారిని, ఒంటరిగా ఉన్నవారిని, వేదనతో ఉన్నవారిని, దుఃఖముతో ఉన్నవారిని, ఆయా సమస్యల చేత బాధపడుతున్న ప్రతి సమస్య యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. మంచి కార్యములు దయచేయమని అలా చేసినందుకు వందనాలు. ప్రత్యేకంగా ఈ మినిస్ట్రీ కొరకు పాటుపడుతున్నవారు, ప్రయాసపడుతున్నవారు, చేతులు చాపినవారు, కన్నీరు కారుస్తున్నవారు, ఉపవాసం ఉంటున్నవారు, మా కొరకు మొర్రపెడుతున్నవారు తండ్రి, దీంట్లో పాలిభాగస్తులుగా ఉన్న వారి అందరి కొరకు నాయన ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము మాకు సమయం దొరికినప్పుడల్లా వారి కొరకు విజ్ఞాపన చేస్తుండగా ఆ కుటుంబాల్లో దీవెన ఉండునుగాక, సమాధానం ఉండునుగాక, సమృద్ధి కలుగునుగాక. కుటుంబాల్లో మార్పును దయచేయండి. భర్తలు ఇంకెవరైనా మారకుంటే తండ్రి, ఇంకా పిల్లలు వారి జీవితం దేవునికి హృదయాన్ని అప్పగించకుంటే తండ్రి నైనా వారి జీవితాలు మారునట్లుగా సాయం చేయండి. అలాగే తండ్రి, స్టడీస్ని బ్లెస్ చేయండి. అలాగే నాయన ఎవరైతే సిక్గా ఉన్నారో కుటుంబంలో వారందరినీ స్వస్థపరచండి. ఫైనాన్షియల్గా అప్పుల చేత సరిపోక చాలని జీతముతో బాధపడుతున్న వారందరి చేతిలో సమృద్ధిని దయచేయండి అయ్యా. వారి చేతుల నిండా మిగలాల, దాంట్లోంచి ప్రేమతో వారి కలిగిన దాన్ని విత్తుతుండగా మరి విత్తనమును ఆశీర్వదించండి. వారి చేతి పనులను దీవించండి. వారి హృదయాలలో, మనసులో నెమ్మది కలగచేయండి. సకల మహిమ మీకు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.